గ్రేట్. సో క్లైమేట్ ఫ్రంట్ వల్ల మీకు ఈ మొత్తం కాంటాక్ట్స్ అన్ని మీకు ముందు నుంచి తెలిసి ఉండడం అది ఇప్పుడు హెల్ప్ అయింది. హెల్ప్ అయింది. ఇంతమందిని అండ్ ఇంత గెస్ట్లను కూడా పిలవడం కోసం. అవును. బై ద వే వన్ థింగ్, క్లైమేట్ ఫ్రెండ్కి సిజెపికి దెర్ ఇస్ నో కనెక్షన్. అది నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆబ్వియస్గా తెలంగాణ ప్రిన్సిపల్స్ చెప్తున్నాం మనం, నీళ్లు నిధులు నియామకాల్లోనే ఉన్నాయి. Yeah. అండ్ ఆల్సో నీళ్ళు ఇట్స్ ఎ రిసోర్స్ ఎవరి దగ్గర ఉండాలి, ఎవరికి అందాలి. ఆ రిసోర్స్ అంటే ఆ ఎకలాజికల్ ఆస్పెక్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసము ఎంత ఒక క్వాంటిటీ ఆఫ్ కొన్ని ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి. అది పొల్యూషన్ కానీ, అది వాటర్ గ్రౌండ్ రీఛార్జ్ చేసే ఆస్పెక్ట్స్ అయినా కానీ, అంటే ఎన్వైరన్మెంట్ అంటే ఇంబ్యాలెన్స్గా అవుతే మనం తాగే వాటర్ కూడా పొల్యూటెడ్గా ఉంటుంది. Yeah. మనం పెద్ద పెద్ద పెట్టుకుంటాం కదా, ప్యూరిఫైర్లు పెట్టుకొని లక్షలు పెట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం తాగే నీళ్ళని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ విచ్ ఈస్ అగెన్స్ట్ టు ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అదే ప్రిన్సిపల్తో మనం తాగే నీళ్ళైనా కానీ, పీల్చే గాలైనా కానీ, మన భూమిలో ఒక క్రాప్ మొలవాలన్నా కానీ, అంటే ఒకప్పుడు లాగా లేదు ఇప్పుడు వ్యవస్థ. చెట్లను నరికేస్తున్నాం ఇన్ నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, విచ్ ఈస్ అగెన్స్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం అదే అడుగుతున్నాము. మీరు ఒక్కసారి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే పీపుల్ కన్సల్ట్ అవ్వండి వాళ్ళని. ప్రాజెక్ట్కి సంబంధించిన డిపిఆర్లు ఇవ్వండి, అసెస్మెంట్స్ ఉంటాయి, సోషల్ అయినా కానీ, ఎన్వైర్న్మెంట్ అయినా కానీ. ఆ రూల్స్ ప్రకారం యాక్ట్లే ఉన్నాయి వాటి మీద. 2006-07 టైంలో యాక్ట్లు వచ్చేసి ప్రత్యేకంగా మీరు అసెస్మెంట్ చేసిన తర్వాతే యూ మస్ట్ బి స్టార్ట్ ఎనీథింగ్ అన్నట్టు. అంటే మనం అలాంటి విషయాలు మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతంలోనే చాలా లేక్స్ కబ్జా అవుతున్నాయి, చాలా చెరువులలో జరుగుతున్నాయి ఏయో, అవన్నీ మనం రైజ్ చేస్తున్నాం. మీ ఆర్గనైజేషన్ మీద, లేకపోతే మీ ఆర్గనైజేషన్లో ఎక్కువ కనిపిస్తున్న ఫేసెస్ ఎస్పెషల్లీ రుచిత్ మీద కావచ్చు, మీ మీద కావచ్చు, అరుణ్య మీద కావచ్చు, సో మీ అందరి మీద ఒక ముద్ర ఉంది ఏంటంటే వీళ్ళు హెచ్సి దగ్గరికి వెళ్తే వీళ్ళు స్టూడెంట్స్ అవుతారు, మూసీ రివర్ ఫ్రంట్ విషయాన్ని మాట్లాడితే వీళ్ళు యాక్టివిస్ట్లు అవుతారు, వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, అసలు వీళ్ళు ఇట్లా రోల్స్ ఎక్స్చేంజ్ చేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని బాగా ట్రోల్ చేస్తారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనేటటువంటి ట్రోల్స్ అనేవి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్సియు ఇన్సిడెంట్ అప్పుడు వచ్చాయి. కేబీఆర్ పార్క్ లో కూడా మీరు కనిపిస్తారు, పార్క్ విషయంలో కూడా మీరు కనిపిస్తారు. సో దీన్ని మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? అంటే యాక్టివిజంకి ఒక బౌండరీ ఉంటుందా? అంటే ఒకటి బాధ అర్థం చేసుకోవడం కోసం మనము, అంటే మనసు లేదా మనకి, ఒక బాధ అర్థం చేసుకునే మనసు మనకి లేదా? మీడియా మిత్రులు ఇప్పుడు మీరే కవరేజ్కి వెళ్తూ ఉంటారు, అంటే మీరు ఒక పార్టీకి సంబంధించిన కవరేజ్ చేస్తారా? కాదు కదా. మీరు ప్రజల అంశాల మీద మాట్లాడే వ్యక్తులు ఎవరెక్కడ అడ్రస్ చేసినా మీరు అక్కడికి వెళ్తారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు డెమోక్రటైజ్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఏంటంటే డెమోక్రటైజ్ చేస్తుంది. తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియా ఇండియాలో ఎక్కడా లేదు. మీరు నాగర్ కర్నూలు దగ్గర ఒక చిన్న పాప ఇన్సిడెంట్ నేషనల్ వైడ్గా తీసుకెళ్లారు. అంటే మీరు గ్రౌండ్కి వెళ్ళి పని చేస్తున్నారు. మీరు వాళ్ళు పిలుస్తున్నారు అని వెళ్ళట్లేదు, వీళ్ళు పిలుస్తున్నారు అని వెళ్ళట్లేదు. మీకు తెలుసు మీరు ఏది కవర్ చేస్తే నిజాయితీ అనేది, ఏది కవర్ చేస్తే న్యాయం జరుగుతుంది అనేసి. మనం అంతే చేస్తాం, యాక్టివిస్టులు కూడా అంతే చేస్తారు. ఒక ప్రాజెక్ట్ అంటే మనం అంతా ఒక చోటే ఉండాలి, ఒక బౌండరీస్ గీసుకొని ఉండాలి. అది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటి అంటే అవే వచ్చేస్తాయి, వాటి అంతగా అవే వచ్చేస్తాయి. సో అట్లానే మనము ఆయుధాలు అంటే వైలెంట్ కాదులే కానీ సంథింగ్ మనం ఒక సోషల్ జస్టిస్, ఎన్వైర్మెంటల్ జస్టిస్, పీపుల్స్ ప్రోగ్రెస్, ఆబ్వియస్గా హ్యూమానిటీని మనం అప్లిఫ్ట్ చేయాలి. హ్యూమానిటీ అనే ఒక ప్రిన్సిపల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనం అన్ని అంశాలని టచ్ చేయాలి. ప్రతి చోట ఉంటుంది, అన్ని బ్యాలెన్స్డ్ చేయాలి కదా. అయితే ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు కాక్రోచెస్, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ మీద నిన్న దాడి జరిగింది.